వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో పలు కార్యక్రమాలలో పాల్గొన్న కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ బాబు, మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్లు. ఈ సందర్భంగా వారు దువ్వూరు ఎంపీడీఓ కార్యాలయంలో మొక్కలను నాటారు. పాఠశాల విద్యార్థులతో కలిసి దువ్వూరు మండల కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించి స్థానిక వైకూడలిలో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్ఛమైన గాలి ఆవశ్యకతను వారు ప్రజలకు వివరించారు. నీళ్ళు పోయకుండా తప్పు బాగా ఉంచండి మేడం, బాగా ఉంచండి, బాగా వస్తుంది చూడండి, ఉంచండి బాగా. మన జిల్లాలో మైదుకూరులో మొట్టమొదటగా జనవరి నెలలో ప్రారంభించారు. అక్కడి నుంచి మనం రకరకాలు లెగసీ వేస్ట్ తొలగింపు దగ్గర నుంచి అట్లాగే ప్లాస్టిక్ నిర్మూలన ఇలా రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ నెలలో మన థీమ్ ఏంటంటే స్వచ్ఛమైన గాలి. అంటే మనం తెలియక రకరకాల పొరపాట్లు చేస్తున్నాం. పెద్ద పెద్ద వృక్షాలని, చెట్లని అమానుషంగా నరకడం, ఇటువంటి చెడు ప్రవర్తన మూలాన మంచి గాలి మనకి లోపిస్తుంది. కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని చెట్లు నాటడం, అదేవిధంగా మనం వాహనాలు విరివిగా వాడుతున్నాం, గడ్డివాములు తగలబెట్టడం, అలాగే పరిశ్రమల నుంచి పొల్యూటెడ్ ఎయిర్ బయటికి రావడం మూలాన ఆ భగవంతుడిచ్చిన గాలిని మనం అపరిశుభ్రం చేస్తున్నాం. కాబట్టి మన యొక్క దృష్టిని ఒకవైపు స్వచ్ఛమైన గాలి వైపు మరల్చాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశము. దానికి తగ్గట్టుగా ఈరోజు ఇక్కడ మైదుకూరు కాన్స్టిట్యున్సీలో మైదుకూరు ఎమ్మెల్యే గారు, గౌరవ కలెక్టర్ గారు, అట్లాగే ఇక్కడున్న ప్రజలందరితో కూడా మనం ఈ గాలి యొక్క నాణ్యత, స్వచ్ఛమైన గాలి ఎలా మనం పెంపొందించుకుంటాం, దాని మీద మనం ఒక అవగాహన కార్యక్రమం ఎస్ఏ ప్రోగ్రాం అనేది మనం ఇక్కడ జరుపుకుంటున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారు వారు ఇచ్చినటువంటి సూచనలతోటి ప్రతి 3వ శనివారం మన స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టుకోవడం జరుగుతోంది. ఈ కాలుష్యం ఏదైతే ఉందో అది తగ్గించేదానికి అందరూ కూడా కృషి చేయాలి. అలాగే బయట మనం చెత్తని మండించడం కానీ లేకపోతే వాయు కాలుష్యం జరిగే పనులు అన్నింటినీ కూడా సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. దానికి అతి ముఖ్యమైనటువంటి మనం చేయగలిగినటువంటిది, ప్రతి ఒక్కరూ చేయగలిగింది ఇవాళ సైకిల్ అనేది మన ఆరోగ్యాన్ని పెంచడమే కాకుండా మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణాన్ని కూడా, ముఖ్యంగా వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి అతి ముఖ్యమైనటువంటిది. ఈ ప్రోగ్రాము మొదలుపెట్టి ఇనాగ్రేషన్ చేసిందే మన మైదుకూరు నియోజకవర్గంలో. ఇంతకుముందు మన ముఖ్యమంత్రి వర్యులు వచ్చి ఇక్కడ ఓపెన్ చేశారు. ఈ రోజు కూడా ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రాంకి మన కలెక్టర్ గారు మన మైదుకూరులో వచ్చి ఈరోజు ఓపెన్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మనందరూ ఆలోచించుకోవాల్సింది ఒక చెట్టు ఒక జీవితం. అంటే ఒక చెట్టు అంటే ఒక మనిషికి ఒక జీవితం లాంటిది. ఆ జీవితాన్ని మెరుగుపరచాలంటే ఖచ్చితంగా ఒక చెట్టు నాటాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండల కేంద్రంలో ఈరోజు కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ బాబు, మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించి మండల పరిషత్ కార్యాలయంలో చెట్లను నాటడం జరిగింది. ఈ కార్యక్రమం సందర్భంగా తెలియజెప్పినట్టుగా స్వచ్ఛమైన గాలి ఆవశ్యకత గురించి, తర్వాత వచ్చేసి వాహన పొల్యూషన్ తగ్గించుకొని సైక్లింగ్ వాడడం ద్వారా అటు
వాహన కాలుష్యాన్ని తగ్గించడాని గురించి ర్యాలీలో ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. కెమెరామెన్ హరీష్తో నరసింహ, NSTV, మైదుకూరు.